సో అందరికి చాలా చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. బికాస్ అందరూ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఆ డేస్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన వర్క్ లైఫ్ లో అంటే అందరూ డబ్బు చుట్టూ పరిగెడుతుంటారు, లైఫ్ అనేది మిస్ అయిపోతుంటుంది. సో వన్స్ మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కొంత టైం స్పెండ్ చేసి ఒక యాక్టివిటీస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే భోగికి ముందు మనం భోగి ముగ్గు అయితే వేస్తాము. సో రంగోలీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. మన ఇండియన్ రిప్రజెంట్ చేసే విషయంలో రంగోలీ కూడా అంటే ముగ్గు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెసెంట్ మా వైఫ్ అండ్ హర్ ఎల్డర్ సిస్టర్ రంగోలీ వేస్తున్నారు, చూడొచ్చు. సో నేను అలా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇప్పటి వరకు నేనే కెమెరా రికార్డ్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ లైక్ ఒక కాంపిటీషన్ కూడా ఉంది దీంట్లో. యుఎస్ నుంచి ఒక ఆర్గనైజేషన్ లైక్ తెలుగు వాళ్ళందరికీ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఎవరిది బెస్ట్ ముగ్గు అయితే వాళ్ళకి ఇంత ప్రైజ్ అనేది వ్లాగ్ లో చేసిందంట మా వైఫ్. ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవుదామని ట్రై చేసింది, బట్ వీఆర్ సపోర్టింగ్ హర్ అంతే ఇక. సో రంగోలీ అనేది కాన్సెప్ట్ లైక్ మన గెస్ట్ ని ఇన్వైట్ చేయడానికి, ఎస్పెషల్లీ దేవుళ్ళు దేవతలని ఇన్వైట్ చేయడానికి ముగ్గు అనేది ఒక వెల్కమ్ థింగ్ అనమాట. సో దానివల్ల లైక్ హ్యాపీనెస్, అదృష్టము అండ్ ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి దాంట్లో. నేను కూడా సర్ప్రైజ్ అంటే ముగ్గులు ఇంత విషయం ఉందా, లైక్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ రీడింగ్ ఆల్ దిస్ అబౌట్ ద రంగోలీ. ఇంకొచ్చేసి లైక్ రంగోలీలో ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటంటే లైక్ నెగిటివిటీని అవాయిడ్ చేయడానికి, అలాగే పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ ని రిప్రజెంట్ చేయడానికి కూడా రంగోలీ అనేది లైక్ ఒక థింగ్ అనమాట. ఒక ఆర్ట్ కింద కాదు, దీన్ని మన ఒక ట్రెడిషన్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే మన సంతోషాన్ని బయట తెలియపరచడం కోసం కూడా ముగ్గు అనేది యూజ్ చేస్తాం అనమాట. సో భోగి ముగ్గు అందులో ఇంకా ఎస్పెషల్లీ డిఫరెంట్. అండ్ సంక్రాంతికి ప్రతిరోజు ఒక డిఫరెంట్ ముగ్గుతో వస్తాము. సో ఈ రోజు వచ్చేసి ఇది ఆర్ట్ అండ్ ఇది పూర్తయ్యాక అయితే చూద్దాం ఎట్లుందో. ఇక్కడ ఒకసారి ముగ్గు ఓవరాల్ చూద్దాం. అండ్ ఇక్కడ ఫుల్ దోమలు అయితే ఉన్నాయి. ఎంజాయ్ పండుగనే వచ్చింది రాజీ కూడా, బట్ ఇక్కడికి వచ్చేసరికి దోమలు కుట్టి కుట్టి బ్లడ్ స్ట్రా పెట్టి తాగుతున్నాయి. అంటే లైక్ ఇది ఒక థీమ్ అనమాట, నాట్ జస్ట్ రంగోలీ అనే కాకుండా ఒక థీమ్. అంటే తెలుగు వారి సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆమె తెలుగు ముత్తైదువు, తెలుగు ఆడపడుచు అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ పక్కన ఉన్నది పామ్ ట్రీనో లేకపోతే కొబ్బరి చెట్టు కాదు, చెరుగూడ. అండ్ అక్కడ గాలిపటాలు కూడా నా ఐడియా అనమాట అది. సో అంటే హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు 2 గాలిపటాలు తీసుకొచ్చాను, ఆ గాలిపటాలు అక్కడ వేసేయమని చెప్పాను పాటలు. సో ఇవన్నీ ఆడాన్స్ అనమాట. సో అక్కడ ఉంది వెనకాల ఆవు, గేది కాదు. అండ్ అది కూడా చూడటానికి కొంచెం రాక్షసుల్లాగా ఉన్నాడు కానీ ఆవే అది. అండ్ అది వచ్చేసి మనకి లైక్ పాట్ ఉంటది కదా, సో ఆ పాట్ భోగి కుండంట. అండ్ దాంట్లో పరమన్నం అది ఏదో వండుతారు, పరమన్నం. సో నాకు వీళ్ళు ఇదే వండుతారు. సో ఓకే, పాలు బొంగ పెడతాము. సో నాకు కూడా ఐడియా ట్రెడిషన్స్ గురించి. సో ఇక్కడ మనకి కలర్స్ చూడండి, డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ చేస్తున్నాము. మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఇంకా ఏమైనా బెటర్ చేయొచ్చా దీన్ని, ఏమన్నా లైక్ కలర్ గ్రేడింగ్ ఇంకేమైనా డిఫరెంట్ గా. సో చెరుకు గోడ కలర్ అయితే అది ఓకే, బట్ తెలుగు ఆడపడిచి జుట్టు కలర్ అయితే హెన్నా పెట్టినట్టు అయింది. అండ్ ఆవు హెన్స్ కూడా హెన్నా పెట్టినట్టు అయింది చూడండి, హెన్స్ కి కళ్ళకి. అండ్ దాని తోకకు కూడా హెన్నా పెట్టాము. సో సో ఓవరాల్ గా అయితే ఇక్కడ మనకి అంటే నేనేం చెప్తున్నా అంటే మొత్తం గ్రీన్ వేస్తా ఉంటాను. నేను కింద వరకు అంటే లైక్ ప్యాడీ ఫీల్డ్ ఉంటది కదా, అట్లా పెడదాం అనుకున్నట్టు చేసిందంటే అంటే ఆవుకి గడ్డ ఏదని అడిగాను. సో ఇది మొత్తం గ్రీనరీనే కదా, గడ్డ మధ్యలో ఉంటదని చెప్పింది. సో నేను పైన స్కై బ్లూ వేయమని చెప్పాను, బట్ తను నా మాట వినిపించుకోదు కాబట్టి సో తనకు నచ్చినట్టు మొత్తం గ్రీనరీ అయితే చేస్తాను. సో లెట్స్ సీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ నైబర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ ముగ్గు కూడా ఒకసారి చూపిస్తాను. సో నైబర్స్ రంగోలీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చేశారు ఊళ్ళో. సో భోగి పాట్ మిల్క్ అనమాట, మిల్క్ పొంగితే ఎట్లా వస్తుందో అట్లా. సో మీకు కూడా కావాలంటే కాపీ కొట్టుకోండి దీన్ని. మా వైపు కూడా కాపీ కొట్టద్దు, నన్ను కొట్టుద్ది. సో పల్లెటూరు లైఫ్ వేరే లైక్ అంటే దోమలు ఉంటాయని తప్ప మిగతా అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ అండ్ అట్మాస్ఫియర్, ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మన రోజు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉరుకుతూ
ఏదో సాధించాలని ట్రై చేస్తున్నాం, బట్ స్ట్రెస్ నే సాధిస్తున్నాం. డబ్బులు సాధిస్తామంటే అది ఉన్నది 2 రోజులు అయిపోతుంది. మనం నెలంతా సంపాదించి ఒక్క రోజు ఖర్చు పెట్టేస్తాము. సో అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్ చేసుకోండి. పార్టిసిపెంట్స్ పెరిగారు. సో మన నైబర్స్ ఇందాక చెప్పాం కదా, సో తను కూడా ఆడాన్ అయ్యారు ముగ్గు వేయటంలో, హెల్ప్ చేయటంలో. సో ఫస్ట్ ఏమో మా వైఫ్ ఒక్కళ్ళే వేయాలన్నట్టు చెప్పింది, తర్వాత అప్ టు 4 పార్టిసిపెంట్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇది ముందే చెప్పాలి కదండి. సో ఇక్కడ చూసుకోవచ్చు రాజు ఆ కెమెరా పట్టుకుని పాపం చాలా, అంటే మధ్యలో నేను కొంచెం సేపు పట్టుకున్నా, తను కొంచెం సేపు పట్టుకున్నాం. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్ హియర్. సో అంటే అది ఆల్మోస్ట్ ఆ వీడియో 2 hours వచ్చింది ఇప్పటికే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు మీద వేస్తున్నాము. విలేజెస్ లో రోడ్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయో చూడండి. సో అందరూ అంటే వాళ్ళ వాకిళ్ళు చాలా క్లీన్ గా ఉంచుకుంటున్నారు. సో అంటే మనకి కలర్ గ్రేడింగ్ చూసుకున్నాం. ఇక్కడ యావ విషయంలోనే సో మన నైబర్స్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇక్కడ చంద్రుడి లాగా ఉంది అనమాట. తన హెన్స్, ఆవు హెన్స్ చంద్రుడి లాగా ఉంది. కలర్ కూడా మొత్తం హెయిర్ కలర్ వేసాం కదా. సో అదేమన్నా మార్చారని నేను చూస్తున్నాము. మరి ఇంకా ఫైనల్ ఇంకా మీరేమనుకుంటున్నారు దీని గురించి చెప్పండి. సో మొత్తానికి మన భోగి కాంపిటేటివ్ రంగోలీ ఫినిష్ అయిపోయింది. సో కంపల్సరీ ఇట్లా ట్రిపుల్ అని రాయాలంట. మేబీ. సో ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ గైస్, విష్ యూ హ్యాపీ భోగి. సో చూసుకోవచ్చు మా మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడి భోగి మంట వేస్తున్నారు. 4 AM చేద్దాం అనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది. 6 AM అయింది ఆల్రెడీ. సో భోగి మంట వేస్తున్నాం. మా వైఫ్ చూడొచ్చు చాలా కష్టపడి. వీళ్ళు చూడండి కర్రలు తీసుకురమ్మంటే చెట్టు ఎరగబెట్టి తీసుకొచ్చేస్తున్నారు. ఒక పద్ధతి, ఒక విజన్ మామూలుగా లేదు. సో తను శ్రీకాంత్. హాయ్. సో తను హనీ రాజు వాళ్ళ అబ్బాయి. సో మా కూడా అబ్బాయి అవుతాడు. అండ్ తను దీపు. హాయ్ దీపు. అందరికి హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. సో మా వైఫ్ వాళ్ళు మా వాళ్ళ అబ్బాయి అనమాట తను. సో డే టైం కూడా మనం అయిపోయింది. అంటే యాక్చువల్లీ నైట్ కొంచెం 4 AM 5 AM అయితే కొంచెం మంచిగా అనిపించేది ఇంకా, బట్ స్టిల్ ఓకే బికాజ్ అట్మాస్ఫియర్ అయితే చల్లగా ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుంది మాకు ఇక్కడ. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్టేషన్ ఇంకా పెద్ద పెడదాం అనుకున్నా, కానీ ఇక్కడ కట్టుపొలాలు సేకరించడం ఒక 2 రోజుల ముందు నుండే చేయాలి, లేకపోతే అప్పటికప్పుడు దొరకదు. సో ఇప్పుడు అందరూ హ్యాపీ భోగి అనుకుంటే మా హనీ వచ్చేసి హ్యాపీ బర్త్డే అంటున్నాడు. అయితే నిజంగానే బర్త్డే ఈ రోజు. దీపు బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే. దీపు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉంది మాకు. సో అంటే లైక్ పిల్లలందరూ గ్యాదర్ అవుతారు కదా ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అందరినీ. సో ఈవినింగ్ లైక్ డిన్నర్కి అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. సో అది కూడా ఒకసారి చూడాలి, కేక్ ఒకటి తీసుకురావాలి. అది వీడు కూడా వస్తూ ఉంటా అక్కడి నుంచి చూడాలి. బజ్జీలో వీళ్ళందరూ ఆట వస్తుంది, చిన్నపిల్లలకి ఏదైనా ఆట వస్తుంది. సో బేసిక్ గా ధనుసు రాశి నుండి మనకి మకర రాశికి సూర్యుడు మూవ్ అవటాన్ని మనం మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి ఒక రోజు ముందు సెలబ్రేట్ చేసేది భోగి ఫెస్టివల్. సో భోగి అసలు ఎందుకు జరుపుకుంటారంటే లైక్ మనం దక్షిణాయనంలో ఉంటాం కదా, దక్షిణాయనం అంటే బాగా చలి జరిగే టైం అనమాట. సో దీని నుండి ఉత్తరాయణానికి మనం నెక్స్ట్ మూవ్ అవుతాం అనమాట, సీజన్ మేబీ. సో దక్షిణాయన టైంలో మనకి ఆ చలిని తట్టుకున్నందుకు, తర్వాత కష్టాలని భరించినందుకు, అంటే మనం ఉత్తరాయణంలోకి వెళ్ళిన తర్వాత ఆ సుఖ సంతోషాలు ఏవైతే కోరుకుంటున్నామో సో వాటిలన్నిటిని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం మంచి జరగాలని చెప్పి. సో దానికని చెప్పి భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందుకని మన దగ్గర ఉన్న పాత ఫర్నిచర్, వుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమన్నా మనకి అవసరం లేని వస్తువులు వేసేసి అట్లా కాలుస్తాం అనమాట. సో అదే భోగి. సో ఇది చలిని తట్టుకుంటాము, కష్టాలను కూడా తట్టుకుని నిలబడినందుకు అనమాట కాన్సెప్ట్ భోగి అనేది. సో ఈ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు చిన్నపిల్లలకి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు వేకప్ పొద్దున్న అయిపోయారు. మన నైబర్స్ కూడా చూసుకోవచ్చు, నైట్ ముగ్గేసాం కదా కలిసి. సో వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. సో ఇక్కడ చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గు తర్వాత రోజు వేసింది, అంటే సెకండ్ డే ఆఫ్ సంక్రాంతి. ఇవి కూడా మొత్తం మా వైఫే వేసింది. మొత్తం రోడ్డు మొత్తం కంప్లీట్ ఆక్యుపై చేయాలన్న ఉద్దేశంతో ఫుల్ గా కవర్ చేసింది అనమాట. రథం ముగ్గు కూడా ఉంది చూడండి.
సో పొంగల్ అయితే చేసాము చూసుకోవచ్చు. సంక్రాంతి పొంగల్ అంటాం కదా, పొంగలే. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నియర్ బై రామాలయం అయితే ఉంది చూసుకోవచ్చు. సో రాముల వారి ఊరేగింపు జరుగుతుంది. మన ఇంటి తరపు నుంచి వారైపోతే పోయబోతున్నాం అనమాట. నాయనమ్మ వాళ్ళు అలాగే రాజీ అందరూ కలిసి మొత్తం తీసుకెళ్తున్నాము. టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది చూసుకోవచ్చు. మనకి అక్కడ ఉంది, నియర్ బై, వెరీ నియర్ ఉంటుంది. సో పనిగాడు చూసుకోవచ్చు, కొత్త బట్టలు వేసి వాటర్ పోతున్నాడు మా అందరి మీద. కొబ్బరికాయ కొట్టమని ఇచ్చారు. ఇక్కడ కొట్టినా ఇట్లా ఇవనా, ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు. సో మొత్తానికి అయితే సగానికి కరెక్ట్ పగిలింది ఒక దెబ్బకి. ఇది మొత్తానికి సంక్రాంతి వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.